ఓం నమో రుద్రాయ. అందరికీ నమస్కారము. ఇవాళ మహిమాన్విత యోగి 6వ భాగాన్ని చెప్పుకోబోతున్నాము. కాశీ ప్రాంతంలో ఒక మహిళ ఉండేదనమాట. ఆవిడ భర్తకి తీవ్రమైన అనారోగ్యం చేసింది. దాంతో ఆవిడ ప్రతిరోజు కూడా విశ్వనాథ మందిరానికి వెళ్ళి ఆయన్ని దర్శించుకుని ప్రార్థించి తిరిగి వచ్చేదనమాట. గణపతి స్వామి గారు, త్రైలింగ స్వామి గారు హనుమాన్ ఘాట్ నుంచి ఇక్కడ దశాశ్వమేధ్ ఘాట్‌కి అప్పుడే వచ్చారంట. అక్కడే ఉంటున్నారు ఇప్పుడు. వస్తూ ఈవిడ మందిరానికి వెళ్ళి ఒకరోజు వస్తూ ఉంటే ఈయన్ని చూసి ఇలా అంటుందనమాట. చూడండి, కౌపీనం కూడా లేకుండా తిరుగుతున్నాడు దిగంబరుడు అని అవహేళనగా దూషిస్తుందనమాట. దూషించి ఆవిడ ఇంటికెళ్ళిపోతుంది. వెళ్ళాక ఆ రోజు రాత్రి ఆవిడకి కలలో జటాజూటం ధరించి, భస్మధారణ చేసి, శూలం పట్టుకుని, చర్మాంబరాన్ని ధరించిన వ్యక్తి కనపడి, నువ్వు నా భక్తుడిని అవమానించావు. నువ్వు ఏ కోరికతో నా దగ్గరికి వస్తున్నావో ఆ కోరిక నెరవేరదు. నీ భర్తకు కష్టం తీరదు. నీకు మేలు జరగాలి అంటే ఆయన దగ్గరికి వెళ్ళి క్షమించమని ప్రార్థించు అని అంటారనమాట. అని ఆయనకి నాకు ఎటువంటి భేదం లేదు అని కూడా చెప్తారనమాట. ఏ విశ్వనాథుడి గురించి అయితే ఆమె ప్రతిరోజు మందిరానికి వెళ్తుందో ఆయనే స్వప్న దర్శనం ఇచ్చి చెప్పాడనమాట ఈమెకు. వెంటనే భయపడిపోయి స్వామి వద్దకు విలపిస్తూ వెళ్తుందనమాట. వెళ్తే స్వామి ఆమె తల నిమిరి, అమ్మ, నువ్వు తల్లివి, నువ్వు భయపడకు. పిల్లవాడు ఏదైనా తప్పు చేశాడంటే తల్లి మందలిస్తుంది కదా, అలా నువ్వు నాకు చెప్పావనుకుంటానులే అని అంటారనమాట. నువ్వు అక్కడ ఉన్నావని కానీ కోపడ్డావని కానీ నాకు తెలీదు. లేకపోతే నేను బట్ట కప్పుకునేవాడిని. నాకు ఆ స్పృహ లేదు ఆ సమయంలో అని చెప్పారనమాట. చెప్పి, నువ్వు బాధపడకు, నాయన గారి ఆరోగ్యం బాగుంటుందిలే అని చెప్తారనమాట. అంటే ఈవిడ్ని తల్లిగా సంబోధించారు కాబట్టి వారి భర్త గారిని నాయన గారు అని అన్నారనమాట. కొంత విభూది ఇచ్చి తీసుకువెళ్ళు, కొంత నోట్లో వేసి పొట్ట మీద రాయి అని చెబుతారనమాట. ఆవిడ ఆ విధంగా చేసిన తర్వాత కొద్ది రోజుల్లోనే పూర్తిగా ఆ వ్యక్తి ఆరోగ్యవంతమైన వ్యక్తిగా మారుతాడనమాట. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విశ్వనాథుడు ఈయన ద్వారా ఆమెను అనుగ్రహించారనమాట. అప్పుడే మొఘలాయి ప్రభుత్వం అంతరించి బ్రిటిష్ ప్రభుత్వం అనేది ప్రారంభమవుతుందన్నమాట. ఈయన వస్త్రరహితంగా తిరుగుతుండడం చూసి కొంతమంది కేసు వేస్తారనమాట ఈయన మీద. వేస్తే ఈయన అరెస్ట్ చేసి బోన్లో నిలబెడతారు. అప్పుడు ఈయన బోన్లో నిలబడి ఉంటారు. అందరూ చూస్తుండగానే అంతర్ధానం అయిపోతారు. ఇప్పుడు ఈయనకి ఎటువంటి శిక్ష వేస్తారో అని ఎంతోమందికి ఈయనంటే ప్రేమ కదా, మొత్తం భక్తులు మిగిలిన వాళ్ళందరూ కోర్టు చుట్టూ మోగిస్తారనమాట. మోగిస్తే కొంతసేపటికి మళ్ళీ ఆయన కనపడతారు ఆ బోన్లో. ఈయన స్థితి సామాన్యమైనది కాదు అనేసి అప్పుడు వదిలేస్తారు. కానీ అందులో ఒక పోలీస్ అధికారికి ఈయనంటే కొద్దిగా కక్ష అనమాట. ఏదోలాగా ఈయన మళ్ళీ బంధించాలి అని ఆయన అనుకుంటాడు. అనుకుని ఒకసారి కొంతమంది బ్రిటిష్ వనితలు కూడా ఈ వస్త్రరహితంగా ఉన్నారని ఆ విధంగా మళ్ళీ వాళ్ళు కేసు వేస్తారు. వేస్తే బంధించి మళ్ళీ జైల్లో పెడతారనమాట. జైల్లో పెట్టినప్పుడు ఏం చేస్తారు, ఈయన్ని జైల్లో తాళం వేసేసి వెళ్ళిపోతారు ఎవరికి వాళ్ళు. పొద్దున్న చూసేసరికి ఈయన ఉండడు. ఇలా కాదని చెప్పేసి ఎవరైతే ఈయన్ని మీద కొంచెం కక్ష ఉందని చెప్పాను కదా, ఆయన ఏం చేస్తారంటే ఆయనే స్వయంగా తాళం వేసి ఆ తాళాన్ని ఆయన జేబులో పెట్టుకుని వేరొక చోట్ల ఉన్నటువంటి ఒక ఆఫీస్లో కూర్చుని ఉంటాడనమాట. అప్పుడు ఈయన ఏం చేస్తారు, ఆయన కూర్చున్న చోటు నుంచి ఒక పక్క గదిలోంచి వచ్చి ఈ ఆఫీసర్ని పలకరిస్తారనమాట. వెంటనే ఆయన ఆశ్చర్యపోయి క్షమించమని వేడుకుంటారనమాట. ఇంకా అప్పటి నుంచి ఒక నిర్ణయం తీసుకుంటారు, ఆయన యొక్క స్వతంత్రతకి ఎటువంటి భంగం కలిగించకూడదని నిర్ణయం తీసుకుంటారనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి.